డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్ ఈ గోదావరి ఏరియాలన్నీ. నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళినా నా లైఫ్లో, అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే. దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఎట్లా, గోదావరి రివర్ అట్లనే, సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, ఆడ ఫీలింగ్ వేరే ఉంది. డెఫినెట్లీ అన్న. సో వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో గుక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులో. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడతారు. నేను 4-5 కేజీలు పెరిగిన అడిగి పోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్, రేలంగి, అత్తిలి ఇవన్నీ గోదావరి పారే ఏరియాలు అక్కడ సైడ్ ఏవైతే ఉన్నాయో అక్కడనే షూటింగ్ చేసినాక అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్తో అంటుండే, మా ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెంకోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి. వాళ్ళని లేచి పొద్దుంతా పనిచేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు, ఎన్ని చేసుకున్నా. అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని అంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది. డెఫినెట్లీ న్యాచురల్ ఏసీలో పుట్టి పెరిగారు వీళ్ళంతా. నేను అనుకునేటోడిని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన.